In previous class, we have discussed the locus chapter discuss చేసాము. ఆ locus chapter లో మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ది locus ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఏ గివెన్ పాయింట్ ఏ అండ్ ది డిస్టెన్స్ ఆఫ్ వై యాక్సిస్. అంటే మనకి కండిషన్ ఏమవుతుందంటే అక్కడ మనకి లోకస్ పాయింట్ దగ్గర నుంచి గివెన్ పాయింట్ యొక్క డిస్టెన్స్ అనేది మనకి పి దగ్గర నుంచి అంటే లోకస్ పాయింట్ దగ్గర నుంచి వై యాక్సిస్ ఉన్న డిస్టెన్స్కి ఈక్వల్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాము. అంటే కండిషన్ ఏమవుతుంది అక్కడ మనకి పిఏ ఈజ్ ఈక్వల్ టు మోడ్ వై అవుతుంది, మోడ్ ఎక్స్ అవుతుంది. అంటే మనకి కండిషన్ ఏమి వచ్చేసి అంటే అక్కడ మనకి పిఏ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేది మనకి ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాము. అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ లోకస్ పాయింట్ టు ది ఎక్స్ యాక్సిస్ ఈజ్ మోడ్ వై, అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది వై యాక్సిస్ ఈజ్ మోడ్ ఎక్స్ అవుతుంది. అంటే కండిషన్ ఏం రాసాం అంటే అక్కడ మనకి మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అని చెప్పి చేసాము. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2 points ఆర్ ఇన్ ద రేషియో మీద ప్రాబ్లమ్స్ చేసాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1B లోకస్ పార్ట్ 3. ఫస్ట్ మనం దీనికి లోకస్కి ఎగ్జాంపుల్ చూసాము, 2 ఎగ్జాంపుల్స్ చూసాము. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి మనకి లెట్ ఏ అండ్ బి 2 ఫిక్స్డ్ పాయింట్స్ దెన్ ది సెట్ ఆఫ్ పాయింట్స్ పి సాటిస్ఫైయింగ్ యాంగిల్ ఆఫ్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఈజ్ ఏ లోకస్ ఈజ్ ఏ సర్కిల్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఏబి అనేవి డయాగ్రామ్లో చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఏబి అనేవి ఏమవుతాయి ఇక్కడ మనకి 2 ఫిక్స్డ్ పాయింట్స్ అవుతాయి. ఇక్కడ మనకి ఏబి అనేవి 2 ఫిక్స్డ్ పాయింట్స్ దెన్ ది సెట్ ఆఫ్ పాయింట్స్, అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ మీన్స్ సర్కిల్ మీద మనకి సెట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ పి అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ లోకస్ పాయింట్ అవుతుంది. అంటే మనకి సెట్ ఆఫ్ పాయింట్స్ అనే మనకి అంటే పి దగ్గర నుంచి అంటే పి అనేది ఇక్కడ లోకస్ పాయింట్ కాబట్టి మనకి ఇక్కడ ఈ లోకస్ పాయింట్స్ మనం తీసుకున్నట్లయితే కనుక మనకి ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. అయితే కనుక పి అనేది సాటిస్ఫైయింగ్ ది కండిషన్, ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే ఇక్కడ మనకి ఈ సర్కిల్ మీద ఏబి అనేవి 2 ఫిక్స్డ్ పాయింట్స్ అవుతాయి. ఇక్కడ పి అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ లోకస్ పాయింట్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఏపీబి అంటే మనకి చూస్తే కనుక మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ పి అనేది ఏంటి మనకి ఇక్కడ లోకస్ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ కామా వై అవుతుంది. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది మనకి యాంగిల్ ఎంత అవుతుంది అంటే 90 degrees అవుతుంది. ఈజ్ ఏ లోకస్ ఈజ్ ఏ మనకి ఇది ఏమంటున్నామంటే దీన్ని సర్కిల్ అంటున్నాము. నెక్స్ట్ దీని మీద ప్రాబ్లం చూద్దాం. ది లోకస్ ఆఫ్ పి ఈజ్ కండిషన్ ఏమవుతుంది ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మనకి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి యాంగిల్ ఆఫ్ ఏపీబి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ యాంగిల్ 90 degrees అవుతుంది. అంటే మనకి రైట్ యాంగిల్ అనగానే యాంగిల్ ఎంత అవుతుంది అంటే 90 degrees కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ ఫైండ్ ది లోకస్ ఆఫ్ ది third vertex of a right angle triangle, the ends of the whose hypotenuse are 4, 0 and 0, 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫైండ్ ది లోకస్ ఆఫ్ ది థర్డ్ వర్టెక్స్ అన్నారు. ఇక్కడ మనకి లోకస్ అంటే ఏమవుతుందంటే మనకి లోకస్ మీద పాయింట్ పి కాబట్టి ఆ పి అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి థర్డ్ వర్టెక్స్ అవుతుంది ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్న. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ ఎంత అవ్వాలంటే 90 degrees అవ్వాలి. అయితే కనుక ది ఎండ్స్ ఆఫ్ ది హూజ్ హైపోటెన్యూస్ ఆర్ అంటే మనకి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ ఏమి ఇచ్చారంటే పాయింట్స్ ఏ ఆఫ్ అంటే ఈ ఫస్ట్ పాయింట్ మనం ఏ అనుకుందాం అంటే ఏ ఆఫ్ 4, 0 అండ్ సెకండ్ పాయింట్ బి ఆఫ్ 0, 4 ఇచ్చారు. అయితే కనుక మనకి ఏం కనుక్కోవాలంటే థర్డ్ వర్టెక్స్ అంటే లోకస్ అంటే మనకి లోకస్ పాయింట్ అంటే పి అవుతుంది కాబట్టి మన పి అనే పాయింట్ థర్డ్ వర్టెక్స్ అవుతుంది కాబట్టి మనం ఆ పాయింట్ అనేది కనుక్కోవాలి. మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మనకి ఏబి అనేవి హైపోటెన్యూస్ అంటే మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి ఇదేమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుంది. ఇదేమవుతుందంటే మనకి యాంగిల్ ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇదేమో మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏబి అనేది ఏమవుతాయి అంటే ఇక్కడ మనకి హైపోటెన్యూస్ ఆర్ అంటే హూజ్ హైపోటెన్యూస్ ఆర్ అంటే ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి హైపోటెన్యూస్ సైడ్ ఇది కాబట్టి ఇక్కడ ఏ పాయింట్ ఎంత ఇచ్చారంటే మనకి ఇక్కడ 4, 0 ఇచ్చారు. అలా ఇక్కడ మనకి బి పాయింట్ 0, 4. అలాగే మనకి థర్డ్ వర్టెక్స్ ఉన్నారు కాబట్టి అక్కడ థర్డ్ వర్టెక్స్ మనకి ఏమవ్వాలంటే అక్కడ లోకస్ పాయింట్ అవ్వాలి కాబట్టి ఆ లోకస్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ మనకి పి అవుతుంది. ఈ పాయింట్ మనం ఏమనుకుంటామంటే లోకస్ మీద పాయింట్ పి ఆఫ్ ఎక్స్, వై కాబట్టి ఇక్కడ సబ్స్టెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే వర్టెక్స్ ఎట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. అంటే మనకి అక్కడ వర్టెక్స్ అనేది ఏమవ్వాలంటే మనకి ఇది వర్టెక్స్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత అవ్వాలి ఇక్కడ మనకి రైట్ యాంగిల్ కాబట్టి యాంగిల్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 90 degrees అవుతుంది. అంటే థర్డ్ వర్టెక్స్ దగ్గర యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 90 degrees అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ దీన్ని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ solution, let
పి ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ మనకి ఏమిచ్చారు ఇక్కడ మనకి లోకస్ పాయింట్ కాబట్టి లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ లోకస్ పాయింట్ విచ్ ఈజ్ ఏమవుతుంది, థర్డ్ వర్టెక్స్ అవుతుంది, విచ్ ఈజ్ ది థర్డ్ వర్టెక్స్. మనకి గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి గివెన్ హైపోటెన్యూస్ ఆఫ్ ద పాయింట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4,0 అలాగే బి ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 0,4. గివెన్ పాయింట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4,0 బి ఈజ్ ఈక్వల్ టు 0,4. ఇక్కడ మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు కండిషన్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ ఫార్మ్ ఏమవుతుందంటే పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దాని కండిషన్ రాద్దాం. ఇక్కడ కండిషన్ from the right angle triangle angle of APB equal to 90 degrees. అయితే కనుక మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఇక్కడ పైథాగరస్ ఫార్మ్ అవుతుంది పిఏ స్క్వేర్ ప్లస్ అంటే ఇక్కడ పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ పిఏకి డిస్టెన్స్ అలాగే పిబికి డిస్టెన్స్ అలాగే మనకి ఇక్కడ ఏబికి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి పి పాయింట్ ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ కామా వై అలాగే మనకి ఇచ్చిన గివెన్ ఏ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ 4,0 బి పాయింట్ 0,4. మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి పిఏ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. అయితే కనుక నేను ఇక్కడ పి పాయింట్ని x2 కామా y2 అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఏ పాయింట్ని x1 y1 అలాగే ఇక్కడ బి పాయింట్ని x1 y1గా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి అక్కడ స్క్వేర్ రూట్ ఫార్ములా స్క్వేర్ రూట్ అలాగే ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఫార్ములా అప్లై చేద్దాం. x2 మైనస్ x1 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది x2 మైనస్ x1 అంటే x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే ఇక్కడ మనకి y మైనస్ 0 హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ పీబీ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. మళ్ళీ సేమ్ ఫార్ములా ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనకి పీబీకి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ పీ పాయింట్ x2 కామా y2 అవుతుంది. ఇక్కడ బీ పాయింట్ x1 కామా y1 తీసుకుంటే మనం ఈ పీబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాం. ఇక్కడ x2 మైనస్ x1 అంటే మనకి x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే ఇక్కడ y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ దేనికి డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనకి ఏకిను బీకి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఏకి బీకి డిస్టెన్స్ ఫైండ్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏ పాయింట్ని x1 కామా y1 తీసుకుందాం. అలాగే బీ పాయింట్ని మనం x2 కామా y2 అనుకోండి. ఇక్కడ మనం ఏబీ డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ పాయింట్ x1 కామా y1 అలాగే బీ పాయింట్ ఇక్కడ x2 కామా y2 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఈ రెండింటికి మనం డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి x2 మైనస్ అంటే ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి ఫార్ములా ఉన్న స్క్వేర్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి అప్లై చేస్తే కనుక ఇక్కడ x2 మైనస్ x1 అంటే 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే ఇక్కడ మనకి 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది. ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 అవుతుంది. మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 4 అంటే మైనస్ 8x అవుతుంది. ప్లస్ ఇక్కడ y మైనస్ 0 అంటే ఎంత వస్తుంది వాల్యూ y అవుతుంది. y స్క్వేర్ అవుతుంది వాల్యూ ప్లస్
ఎక్స్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ జీరో అంటే ఎంత అవుతుంది, ఎక్స్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇక్కడ వై మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే మనకి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి మనం దాని ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే 16 అవుతుంది, మైనస్ 2ab అంటే 2 ఇంటూ 4 ఇంటూ వై అంటే మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 మైనస్ 4 అంటే మైనస్ 4 అవుతుంది, మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది అంటే 16 అవుతుంది, ప్లస్ ఇక్కడ 4 మైనస్ 0 అంటే 4 అవుతుంది, 4 స్క్వేర్ అంటే ఈ వాల్యూ 16 అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ మొత్తం సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్, ఇలా ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2y స్క్వేర్, అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయంటే ఇక్కడ మనకి మైనస్ 8x మైనస్ 8y, అలా ఇక్కడ మనకి ప్లస్ 16 అంటే ప్లస్ 16 ఎంత అవుతుందంటే ప్లస్ 32 అవుతుంది, ప్లస్ 32 ఇలాగే రైట్ సైడ్ మనకి ఇక్కడ ప్లస్ 16 అంటే ప్లస్ 32 అవుతుంది, అంటే 32 మైనస్ 32 ఏమవుతుంది, వాల్యూ 0 కాబట్టి వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. ఇంకా రిమైన్ టర్మ్స్ ఏమైంది ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్, అలాగే వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2y స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి మైనస్ 8x, అలాగే ఇక్కడ మనకి వై టర్మ్స్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మైనస్ 8y ఈక్వల్ టు 0. ఇప్పుడు మొత్తంలో మనం 2 కామన్ తీస్తే కనుక ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఇప్పుడు ఏమవుతుందంటే ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అనేది దేని మీద ఉంటుందంటే ఈ ఈక్వేషన్ మీద ఉంటుంది. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఈజ్ అంటే మనకి వాటెక్స్ అనేది దేని మీద ఉంటుందంటే ఎక్స్ కామా వై అనేది ఈ ఈక్వేషన్ మీద ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ పాయింట్ P అనేది. నెక్స్ట్ ప్రాబ్లం, వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ locus of P if the line segment joining 2, 3 and minus 1, 5 subtend a right angle at P. ఇక్కడ ఇచ్చిన సమ్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ అంటే లోకస్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P దగ్గర కనుక్కోవాలి. ఇఫ్ ద లైన్ సిగ్మెంట్ అంటే మనకి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, లైన్ సిగ్మెంట్ అంటే ఆ ఎండ్ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి A ఆఫ్ 2, 3 అలాగే ఇంకో పాయింట్ B ఆఫ్ మైనస్ 1, 5 సబ్స్టెండ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ P అన్నారు. అంటే సబ్స్టెండ్ ఏ రైట్ యాంగిల్ అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ అంటే యాంగిల్ ఎంత అవుతుంది 90 డిగ్రీస్ కాబట్టి ఆ 90 డిగ్రీస్ అనేది ఎక్కడ తీసుకోవాలంటే యాంగిల్ P పాయింట్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ మనకి P అంటే ఏంటి లోకస్ పాయింట్ కాబట్టి లోకస్ పాయింట్ దగ్గర యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 90 డిగ్రీస్ అవుతుంది. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ లోకస్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక this is line segment A point 2, 3 B point minus 1, 5 subtend a right angle at P అన్నారు కాబట్టి ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. ఇది పాయింట్ P అవుతుంది, పాయింట్ మనకి లోకస్ పాయింట్ కాబట్టి ఇక్కడ P ఆఫ్ x, y అవుతుంది. మన ఈ లోకస్ యొక్క ఈక్వేషన్ కనుక్కుందాం. సొల్యూషన్ లెట్ P of x, y be a point on the locus. అది కానీ మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిలే కాబట్టి సేమ్ కండిషన్ అవుతుంది. మనకి గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఇక్కడ గివెన్ పాయింట్స్ A ఈజ్ ఈక్వల్ టు 2, 3 B ఈక్వల్ టు మైనస్ 1, 5 మైనస్ 1, 5. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ అంటే అక్కడ మనకి ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి కండిషన్ ఏం రాయొచ్చు అంటే ఇక్కడ మనకి PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. కాబట్టి మనకి కండిషన్ రాద్దాం. ఇక్కడ గివెన్ కండిషన్ అంటే అక్కడ ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ ఆఫ్ APB ఈక్వల్ టు 90 డిగ్రీస్.
ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఏపీబీ అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ ఫామ్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఇక్కడ పి పాయింట్ ఎక్స్ కామా వై మనకి ఇచ్చిన ఏ పాయింట్ ఏంటి ఇక్కడ మనకి ఏ పాయింట్ 2,3, బి పాయింట్ -1,5 -1,5. అంటే మనకి ఇక్కడ ఏం ఫైండ్ చేయాలంటే పి యొక్క డిస్టెన్స్ అలాగే పీబీ యొక్క డిస్టెన్స్ అలాగే ఇక్కడ మనం ఏబి యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ పి పాయింట్ నేను x2, y2 అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఏ పాయింట్ని x1, y1, బి పాయింట్ని ఇక్కడ x1, y1. ఇప్పుడు మనకి ఇక్కడ పిఏ డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది డిస్టెన్స్ కనుక్కోవడానికి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి ఆల్రెడీగా మనకి ఫార్ములాలో స్క్వేర్ అలాగే ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి పిఏ డిస్టెన్స్ ఫైండ్ చేద్దాము. పిఏ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి x2 - x1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే x - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే ఇక్కడ మనకి y - 3 హోల్ స్క్వేర్ ప్లస్ పీబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. పీబీ డిస్టెన్స్ ఫార్ములా అవుతుంది మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కాబట్టి సేమ్ అదే ఫార్ములా యూస్ చేస్తాము. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఫార్ములా ఉన్న స్క్వేర్ అలాగే ఇక్కడ మనకి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మన ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది ఫార్ములా x2 - x1 ఇక్కడ మనం దేనికి డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాం పీ బీకి కాబట్టి పీకిను బీకి తీసుకుందాము. ఇక్కడ x2 - x1 అంటే ఫార్ములా అవుతుంది ఇక్కడ x2 అంటే x అవుతుంది -x1 అంటే -+1 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి x+1 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 - y1 అంటే ఇక్కడ మనకి y2 వాల్యూ y అవుతుంది -y1 అంటే ఇక్కడ మనకి 5 అవుతుంది అంటే మనకి ఇక్కడ y - 5 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మనం ఇక్కడ ఏబి యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఏబి అంటే మనకి ఏ పాయింట్ x1, y1 అలా ఇక్కడ బి పాయింట్ మనం x2, y2 అనుకుందాం. ఇప్పుడు మనకి దీనికి డిస్టెన్స్ ఫైండ్ చేసినట్లయితే మనకి ఫార్ములా అవుతుంది ఇక్కడ x2 - x1 అంటే ఇక్కడ మనకి -1 అలా ఇక్కడ -x1 అంటే ఇక్కడ -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటున్నాం అంటే ఇక్కడ y2 - y1 అంటే ఇక్కడ y2 వాల్యూ అంత ఇక్కడ మనకి 5 -y1 అంటే ఇక్కడ -3 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఏబి యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేసాము. నెక్స్ట్ మనకి ఇది a - b హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి మనం ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ x² + b² అంటే ఇక్కడ 4 అవుతుంది. 2ab అంటే ఇక్కడ మనకి -2 × x × 2 అంటే -4x అవుతుంది ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ అంటే మనది a - b హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే y² + 9 -6y అలాగే దీన్ని a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab కాబట్టి దీనికి అప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ x² a² + b² అంటే ఇక్కడ 1 అవుతుంది 2ab అంటే 2 × x × 1 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 2x అవుతుంది. అలా ఇక్కడ మనకి y - 5 హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్లో ఉంది ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ y² ఇక్కడ b² అంటే ఇక్కడ -5 హోల్ స్క్వేర్ కాబట్టి +25 2ab అంటే -2ab కాబట్టి -2 × y × 5 అంటే -10y ఈక్వల్ టు ఇక్కడ మనకి -1 - 2 -1 - 2 అంటే ఎంత అవుతుంది -3 అవుతుంది -3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ 9 అవుతుంది ప్లస్ 5 - 3 అంటే ఎంత అవుతుంది వాల్యూ అక్కడ 2 అవుతుంది 2² అంటే ఎంత వస్తుంది వాల్యూ అక్కడ 4 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి x² + x² అంటే ఎంత అవుతుంది వాల్యూ 2x² అలాగే y² టర్మ్స్ y² + y² 2y² + 2y² నెక్స్ట్ x టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి -4x + 2x అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి -2x అవుతుంది. అలా ఇక్కడ మనకి y టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి -6y ఉంది -6y -10y -6y -10y అంటే -16y నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి 9 + 4 అంటే ఎంత అవుతుంది 13 అవుతుంది అంటే ఇక్కడ +13 అలా ఇక్కడ మనకి రైట్ సైడ్ +13 అవుతుంది కాబట్టి 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి +4 +9 అలాగే +9 +4 ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నా ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ అంటే ఇక్కడ మనకి టర్మ్స్ అన్నీ అయిపోయినాయి y² ఇక్కడ +1 ఉంది +1 ఇక్కడ +25 +1 + 25 అంటే +26 వస్తుంది
ఈక్వల్ టు 0. ఇప్పుడు మొత్తంలో మనము 2 టేబుల్ కామన్ తీయచ్చు. 2 టేబుల్ కామన్ తీస్తే కనుక మొత్తంలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనిలో 2 టేబుల్ కామన్ తీస్తే కనుక మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ locus equation is x square plus y square minus x minus 8y plus 13 equal to 0. This is the required locus equation. Next problem. Next, area of the triangle. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే మనకి ఇప్పుడు ట్రయాంగిల్ వచ్చేటప్పటికల్లా మనకి 3 వర్టిసెస్ ఉంటాయి. ఆ 3 వర్టిసెస్ మనకి ఇక్కడ ఏబిసి అయితే కనుక దాని యొక్క ఏరియా అంటే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే కనుక మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ ఇది 1/2 ఇంటూ మోడ్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ a ఆఫ్ x1 కామా y1 comma b of x2 comma y2 comma c of x3 comma y3 is the 1/2 into mod of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. లేదా ఇంకో ఫార్ములా ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడానికి మనకి డెల్టా ఈక్వల్ టు 1/2 ఇంటూ x1 x2 x3 x1 y1 y2 y3 y1. ఫార్ములా ఏమవుతుందంటే మనకి 1/2 ఇంటూ x1 x2 x3 x1 y1 y2 y3 y1. దీనికి ఇంకొక ఫార్ములా ఉంది. ఇంకో ఫార్ములా అంటే ఇక్కడ మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. ఇప్పుడు మనకి ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఇక్కడ మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. 3 ఫార్ములాస్లో మనం ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. దాన్ని బట్టి మనం సమ్ అనేది సాల్వ్ చేస్తాం. ఇక్కడ సమ్ చూద్దాము. సమ్ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ a of 2 comma 3 and b of minus 3 comma 4 are two given points. Find the equation of locus of p. Show that the area of the triangle PAB is 8.5. అంటే మనకి ఏం ఇచ్చారంటే AB అనే 2 పాయింట్స్ ఇచ్చారు. ఆర్ 2 గివెన్ పాయింట్స్ ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి అంటే లోకస్ పాయింట్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. షో దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పిఏబి అనేది మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి 8.5 అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది 8.5కి ఈక్వల్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి లోకస్ యొక్క ఈక్వేషన్ అట్ పాయింట్ పి దగ్గర కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ let p of x comma y be a point on the locus. మనకి p of x comma y అనేది లోకస్ మీద పాయింట్ అవుతుంది. అంటే మనకి గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారు అక్కడ గివెన్ a ఈక్వల్ టు 2 comma 3 అండ్ b ఈక్వల్ టు -3 comma 4 ఆర్ గివెన్ పాయింట్స్. అయితే కనుక మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఆల్రెడీ ఫార్ములా డిస్కస్ చేసాము. అది రాద్దాం. ఇక్కడ లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇక్కడ పి ఆఫ్ x1 కామా y1 కామా ఏ ఆఫ్ x2 కామా y2 కామా బి ఆఫ్ x3 కామా y3 ఆర్ ది vertices of a triangle PAB. ఇప్పుడు మనకి ఇక్కడ PAB అనేవి vertices of a triangle PAB అయితే కనుక మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా అవుతుందంటే ఇక్కడ మనకి కండిషన్ అంటే ఇక్కడ మనకి కండిషన్
the area of the triangle PAB equal to 1/2 into mod of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 మోడ్లెస్ క్లోజ్. మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోండి ఫార్ములా అవుతుంది ఇక్కడ మనకి 1/2 ఇంటూ మోడ్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్స్ పీ పాయింట్ ఏంటి ఇక్కడ మనకి పీ పాయింట్ x కామా y, పీ పాయింట్ x కామా y, ఏ పాయింట్ 2, 3, B point -3, 4, ఇక్కడ మనకి P పాయింట్ ఇది x1, y1, ఈ పాయింట్ ఇక్కడ మనకి x2, y2, ఈ పాయింట్ మనకి ఇక్కడ x3, y3. ఇప్పుడు మీ వాల్యూస్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 1/2 ఇంటూ మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుందని ఇచ్చారంటే ఇక్కడ సమ్లో ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PAB ఈజ్ దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ మనకి 8.5 అనేది ఇచ్చేసారు కాబట్టి ఆ వాల్యూని ఈక్వల్ టు 8.5. 1/2 ఇంటూ మోడ్ ఆఫ్ x1 అన్నాం అంటే ఇక్కడ x1 అంటే వాల్యూ ఇక్కడ మనకి x అవుతుంది అంటే x ఇంటూ y2 మైనస్ y3 అంటే y2 మైనస్ y3 అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే y2 వాల్యూ ఇక్కడ 3 అవుతుంది మైనస్ y3 వాల్యూ ఇక్కడ మనకి 4 అవుతుంది ప్లస్ x2 అంటే మనకి వాల్యూ ఇక్కడ 2 అవుతుంది ఇంటూ y3 మైనస్ y1 అంటున్నాం అంటే ఇక్కడ y3 వాల్యూ అంతా 4 మైనస్ y1 ఇక్కడ y1 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ y అవుతుంది ప్లస్ x3 ఇంటూ అంటే x3 వాల్యూ మనకి ఇక్కడ -3 ఇంటూ y1 మైనస్ y2 అంటే ఇక్కడ y1 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి y అవుతుంది y1 అంటే ఇక్కడ y మైనస్ y2 అంటే ఇక్కడ వాల్యూ 3 ఈక్వల్ టు 8.5. సింప్లైజ్ ఇక్కడ మనకి ఇక్కడ మోడ్లెస్లో వాల్యూ ఉంది ఈ 2ని ఏం చేద్దామంటే మనం రైట్ సైడ్ తీసుకెళ్తాము ఇక్కడ అంటే 8.5 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది అంటే మనకు వాల్యూ 17 అవుతుంది ఈ 2ని మనం రైట్ సైడ్ తీసుకెళ్దాం ఇక్కడ ఇంకా రిమైనింగ్ వాల్యూ ఉంటుంది ఇక్కడ x ఇంటూ 3 మైనస్ 4 అంటే ఇక్కడ -1 అవుతుంది ప్లస్ 2 ఇంటూ 4 8 అలా ఇక్కడ మనకి -2y ఇక్కడ మనకి ప్లస్ మైనస్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ -3 అవుతుంది అంటే ఇక్కడ -3y అలా ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది 3 3s are 9 ఇక్కడ మోడ్లెస్ క్లోజ్ అవుతుంది ఇక్కడ మనం ఈ 2ని ఏం చేద్దామంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే కనుక ఇక్కడ మనకి 8.5 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ మనకి 17 అవుతుంది దిస్ ఇంప్లైస్ -x ఇక్కడ మనకి -2y -3y అంటే ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ -5y అవుతుంది అలా ఇక్కడ మనకి +8 +9 అంటే +17 ఈక్వల్ టు 17. ఇక్కడ మనకి మోడ్లెస్ కనుక మనం రిమూవ్ చేసినట్లయితే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ మోడ్లెస్ రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ +r- అనేది వస్తుంది ఆ +r- మనం దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం ఇక్కడ మనకి -x -5y ప్లస్ 17 ఈక్వల్ టు ఇక్కడ మన మోడ్లెస్ని కనుక +r- తీసుకున్నట్లయితే ఏమవుతుంది వాల్యూ ఇక్కడ మనకి +r- 17 అవుతుంది +r- 17 ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఒకసారి +17 ఒకసారి తీసుకోవాలి అలా ఇక్కడ -17 ఒకసారి తీసుకుని దీనికి అప్లై చేద్దాం ఇక్కడ -x -5y +17 ఈక్వల్ టు +17 అలా ఇక్కడ మనకి -x -5y +17 ఈక్వల్ టు -17కి ఈక్వల్ అవుతుంది ఇక్కడ వాల్యూ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కానీ ఇక్కడ మనకి -x
మైనస్ 5y ప్లస్ 17, ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మైనస్ 17 అవుతుంది. ఇక్కడ మనకి మైనస్ 17 ప్లస్ 17 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ 5y ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం మొత్తంలో మైనస్ కామన్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ 5y ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17, ఇక్కడ మైనస్ 17ని రైట్ సైడ్ ఉంది, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ ప్లస్ 17 అవుతుంది ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి మైనస్ ఎక్స్ మైనస్ 5y ఇక్కడ ప్లస్ 17 ప్లస్ 17 అంటే ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ 34 అవుతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం మొత్తంలో మైనస్ కామన్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఎక్స్ ప్లస్ 5y మైనస్ 34 ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ అనేవి వచ్చినాయి. మరి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి లోకస్ ఈక్వేషన్ కాబట్టి ఈ కంబైన్డ్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ ఇంటూ కంబైన్డ్ ఈక్వేషన్ అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఏదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 కండిషన్లో మనం ఇక్కడ ఈక్వేషన్ కంబైన్డ్ ఈక్వేషన్ కింద రాసుకుందాం. ఇక్కడ therefore ది కంబైన్డ్ ఈక్వేషన్ therefore the combined equation is x plus 5y into x plus 5y minus 34 equal to 0. ఇప్పుడు మనం దీన్ని ఇలా వదిలేసిన పర్లేదు, లేదా ఈ రెండింటిని మళ్ళీ సింప్లిఫికేషన్ చేయొచ్చు. అంటే ఎక్స్ని మొత్తం వాల్యూతో మల్టిప్లై చేయాలి, అలాగే మనకి 5yని మొత్తం 3 టర్మ్స్తో మల్టిప్లై చేసి అలానే చేయొచ్చు, లేదా ఈక్వేషన్ ఇలానే వదిలేయచ్చు. therefore the required locus equation is ఏమవుతుంది, ఇక్కడ మనకి x plus 5y into x plus 5y minus 34 is equal to 0. This is the required equation. Next problem. Find the equation of the locus of a point, the sum of whose distance from 0, 2 and 0, -2 is 6. ఇక్కడ మనకి ఏం కనుక్కోమనంటే లోకస్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అంటే పీ దగ్గర కనుక్కోవాలి. ది సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ అంటే సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ మనం ఏ అనుకున్నట్లయితే కనుక ఏది ఇక్కడ డిస్టెన్స్ అంటే లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఏ కొన్న డిస్టెన్స్ ఏమవుతుంది, అక్కడ మనకి పిఏ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ లోకస్ పాయింట్ దగ్గర నుంచి బి కొన్న డిస్టెన్స్ ఇక్కడ మనకి ఏంటి పాయింట్ బి పాయింట్ కాబట్టి ఇక్కడ లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఈ డిస్టెన్స్ మనకి పీబీ అవుతుంది. అయితే ఏమంటున్నారు అక్కడ మనకి హూజ్ సమ్ అంటున్నారు, అంటే ఆ డిస్టెన్స్ యొక్క సమ్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ మనకి 6 అనేది ఈక్వల్ అవ్వాలి. అయితే మనకి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే పిఏ డిస్టెన్స్ ప్లస్ పీబీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అది మనకి ఇచ్చిన గివెన్ కండిషన్. మనం దీని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ solution. First let p of x comma y be a point on the locus given points a equal to ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 0, 2, b equal to 0, -2. Given condition PA plus PB equal to 6. అది లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఏ అన్న డిస్టెన్స్ అంటే పిఏ అవుతుంది. అలాగే లోకస్ పాయింట్ దగ్గర నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ బి అయితే కనుక పీబీ అవుతుంది. వాటి యొక్క సమ్ అంటే పిఏ ప్లస్ బీబీ అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 6కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి కండిషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చారు. ఇప్పుడు దీన్ని పిఏ ఈక్వల్ టు 6 మైనస్ పీబీ అంటే ఇక్కడ ప్లస్ పీబీని నేను రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను అంటే ఏమవుతుంది 6 మైనస్ పీబీ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక మనకి పిఏ స్క్వేర్ ఈక్వల్ టు 6 మైనస్ పీబీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి పిఏ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి మనం దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాము. ఇక్కడ 6 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 36 అవుతుంది ప్లస్ పీబీ స్క్వేర్
మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ 6 ఇంటూ పీబీ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి మైనస్ 12 పీబీ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పిఏకి డిస్టెన్స్ అలాగే పీబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేద్దాము. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై గివెన్ పాయింట్ ఫస్ట్ లోకస్ పాయింట్ గివెన్ పాయింట్ ఏ అలాగే గివెన్ పాయింట్ బి అంటే రాద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0,2 అలాగే మనకి బి పాయింట్ 0,-2 0,-2 ఇక్కడ నేను పి పాయింట్ని x2 y2 అనుకుంటున్నాను, ఏ పాయింట్ని x1 y1 అలాగే బి పాయింట్ని x1 y1 అనుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు మనకి పిఏ డిస్టెన్స్ అంటే మన ఫార్ములా ఏం చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే మనం స్క్వేర్ చేస్తాం కాబట్టి ఏమవుతుంది అక్కడ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ వాల్యూ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనం దీనికి పిఏకి డిస్టెన్స్ అప్లై చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ పిఏ అంటే పిఏ ఈ రెండింటి కాబట్టి మనకి ఇక్కడ ఫార్ములా అవుతుంది. అక్కడ మనకి x2 - x1 హోల్ స్క్వేర్ అంటున్నాము. అంటే ఇక్కడ మనకి x2 - x1 అంటే x2 - x1 అంటే x2 అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి x అవుతుంది. మైనస్ x1 అంటే ఇక్కడ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది అంటే మనకి x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే y2 - y1 అంటే ఇక్కడ మనకి y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 36 ప్లస్ ఇప్పుడు మనం పీకిను బీకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. మనం దీనికి స్క్వేర్ రూట్ అంటే డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే అవుతుంది అక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనకి x2 - x1 అంటే ఇక్కడ పీబీ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇక్కడ పీకిను బీకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. x2 - x1 అంటే మనకి ఇక్కడ x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే ఇక్కడ మనకి y2 - y1 అంటే మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ +2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి పీబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. ఇక్కడ -12 పీబీ. ఇప్పుడు మనం దీన్ని x - 0 అంటే ఎంత అవుతుంది వాళ్ళు ఇక్కడ x కాబట్టి ఇక్కడ వాల్యూ అవుతుంది x² అవుతుంది. అలా ఇక్కడ మనకి ఇది a - b హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఫార్ములాని y² + 4 -2ab అంటే ఇక్కడ -2 × y × 2 అంటే ఎంత వస్తుంది వాళ్ళు ఇక్కడ -4y అవుతుంది ఈక్వల్ టు 36 ప్లస్ ఇక్కడ x - 0 అంటే ఎంత అవుతుంది x అవుతుంది కాబట్టి x² అవుతుంది వాల్యూ. ఇక్కడ y + 2 హోల్ స్క్వేర్ అంటే మనకి ఇది a + b హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి a² + b² + 2ab అవుతుంది. ఆ ఫార్ములా అప్లై చేస్తే కానీ ఇక్కడ మనకి y² ప్లస్ ఇక్కడ 2² అంటే 4 అవుతుంది ప్లస్ 2ab అంటే 2 × 2 × y అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 4y అవుతుంది -12 pb. ఇప్పుడు మన దీనిలో x² టర్మ్స్ ఉన్నాయి. x² టర్మ్ అలా ఇక్కడ +x² అంటే మనం రెండు వాల్యూస్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి +x² అలాగే వాల్యూ అవుతుంది ఇక్కడ -x² అవుతుంది కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. అంటే సేమ్ సైన్స్ ఉన్నాయి అయితే వాల్యూ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ +y² అలాగే +y² క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ +4 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి -4y ఉంది. -4y ఈజ్ ఈక్వల్ టు ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమైనా ఇక్కడ మనకి 36 + 4y - 12 pb అంటే -4y ఇక్కడ ఉన్న +4y నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక -4y అవుతుంది. -4y ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి 36 ఉంది. ఆ 36 నేను ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి ఇక్కడ -36 అవుతుంది ఈక్వల్ టు ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏమి వెళ్ళింది ఇక్కడ మనకి -12 pb ఇక్కడ మనకి -4y అంటే ఇక్కడ మనకి -8y అవుతుంది. -8y -36 ఈజ్ ఈక్వల్ టు -12 pb. ఇప్పుడు మనం ఈ రెండిట్లో కనుక మనం 4 టేబుల్ కామన్ తీసినట్లయితే కనుక అంటే -4 కామన్ తీసినట్లయితే కనుక మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ రిమైనింగ్ వాల్యూ ఇక్కడ 2y అవుతుంది. అంటే ఇక్కడ -4 × 2y అంటే ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ -8y అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ మైనస్ కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది వాల్యూ ప్లస్ అవుతుంది. ఇక్కడ 4 కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ 4 టేబుల్ 36లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి అంటే మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 36 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేస్తే కనుక -4 × 2y అంటే -8y అవుతుంది. అలాగే -4 × +9 అంటే -+- 4 × 9 36 అవుతుంది ఈక్వల్ టు -12 pb.
ఇక్కడ మనకి ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అలా ఇక్కడ 4 టేబుల్ 12లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైన్ టైం మనకి ఏం మిగిలిందంటే ఇక్కడ మనకి 2y ప్లస్ 9 ఇజ్ ఈక్వల్ టు 3 pb. మళ్ళీ అగైన్ ఏం చేద్దాం అంటే దీన్ని మళ్ళీ అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మళ్ళీ దీన్ని అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక మనకి 2y ప్లస్ 9 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, వాల్యూ 9 అవుతుంది, పీబీ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాము. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే 2y హోల్ స్క్వేర్ అంటే 4y స్క్వేర్ అవుతుంది, 4y స్క్వేర్. ఇక్కడ బి స్క్వేర్ అంటే ఇక్కడ 9 స్క్వేర్ అంటే 81 అవుతుంది, ఇక్కడ ప్లస్ 81. 2ab అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి 2ab అంటే 2 2s are 4, 4 9s are 36 అంటే 36y అవుతుంది, ప్లస్ 36y ఈక్వల్ టు 9 ఇంటూ ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం పీబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి బి పాయింట్ వచ్చేటప్పటికల్లా బి పాయింట్ ఇక్కడ మనకి 0, -2, పీ పాయింట్ 0, -2, పీ పాయింట్ ఇక్కడ మనకి x, y. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనకి ఇక్కడ పీబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. మళ్ళీ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ దిస్ ఇస్ x2 y2 x1 y1. ఇక్కడ మనకి x2 - x1 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే ఇక్కడ మనకి y -2 అంటే ఇక్కడ మైనస్ ఎంత అవుతుంది, ఇక్కడ +2 అవుతుంది హోల్ స్క్వేర్. సింప్లైస్ ఇక్కడ 4y స్క్వేర్ ప్లస్ 36y ప్లస్ 81 ఈక్వల్ టు 9 ఇంటూ ఇక్కడ x - 0 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి x - 0 అంటే x అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది వాల్యూ x స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం ఎక్స్పాండ్ చేస్తే ఫార్ములా అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ మనకి y స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ 2ab అంటే 2 ఇంటూ y అంటే 4y అవుతుంది. సింప్లైస్ 4y స్క్వేర్ ప్లస్ 36y ప్లస్ 81 ఈక్వల్ టు లోపల 9తో మల్టిప్లై చేసినట్టు ఇక్కడ మనకి 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 9 4 జా 36 అవుతుంది, ప్లస్ 9 4 జా 36y. ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకు ఈ టర్మ్స్ మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే రైట్ సైడ్ తీసుకెళ్దాము. ఇక్కడ మనకి 9x స్క్వేర్ ఉంది అంటే 9x స్క్వేర్, ఇంకా ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి రిమైనింగ్ ఏమున్నాయి ఇక్కడ మనకి వై స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్, ఈ టర్మ్ని ప్లస్ 4y స్క్వేర్ మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ -4y స్క్వేర్ అవుతుంది. అలా ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ 36y అలా ఇక్కడ మనకి ప్లస్ 36y అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ ప్లస్ 81 ఉంది, ఇక్కడ ప్లస్ 81 మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది అక్కడ మనకి -81 అవుతుంది, ప్లస్ 36 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ 9x స్క్వేర్ ఇక్కడ 9y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ అంటే 9 - 4 ఏమవుతుంది 5 అవుతుంది అంటే 5y స్క్వేర్. ఇలా ఇక్కడ మనకి -81 ప్లస్ 36 అంటే 81 నుంచి మనం 36ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి -45 అవుతుంది, 45 ఈక్వల్ టు 0. సింప్లైస్ 9x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 45 అవుతుంది. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఏం చేద్దాం అంటే ఇక్కడ 45తో డివైడ్ చేద్దాము. చేస్తే కనుక మనకి 9x స్క్వేర్ బై 45 ప్లస్ 5y స్క్వేర్ బై 45 ఈక్వల్ టు 45/45. క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. అలాగే ఇక్కడ 9 టేబుల్ దీనిలో 5 టైమ్స్, అలా ఇక్కడ 5 టేబుల్ దీనిలో 9 టైమ్స్. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లాకస్ అయితే ఏమవుతుందంటే మనకి x స్క్వేర్ బై 5 ప్లస్ x స్క్వేర్ బై 5 ప్లస్ y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. దేర్ ఫోర్
the required locus equation is x square by 5 plus y square by 9 equal to 1. This is the required equation. Next problem. Next problem and మనకి find the equation of the locus of p if a of 4 comma 0 comma 4 b of minus 4 comma 0 and mod of pa minus pb is equal to 4. Mod of pa minus pb, mod of pa minus pb is equal to 4 అవుతుంది ఇక్కడ. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే లోకస్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే మనకి ఇచ్చిన కండిషన్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఏంటి ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీవీ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. మనకి లోకస్ యొక్క ఈక్వేషన్ కనుక్కుందాం. సొల్యూషన్ లో చూద్దాం దీన్ని. సొల్యూషన్ లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆన్ ది లోకస్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 కామా 0 b ఈక్వల్ టు మైనస్ 4 కామా 0. అయితే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 4. మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మోడ్లెస్ రిమూవ్ చేస్తే కనుక మనకి పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. సింప్లైజ్ పిఏ ఈక్వల్ టు ఈ మైనస్ పీబీని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి ప్లస్ పీబీ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 4. మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ పిఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పీబీ ప్లస్ ఆర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. పిఏ స్క్వేర్ ఈక్వల్ టు మళ్ళీ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. దీన్ని పీబీ స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్ అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ హోల్ స్క్వేర్ కాబట్టి నెగిటివ్ కూడా మనకి ఏమవుతుంది ఇక్కడ పాజిటివ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ వాల్యూ ప్లస్ 16 2ab అంటున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 2ab అంటే 2 into 4 8 పీబీ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి పిఏ డిస్టెన్స్ అలాగే పీబీ డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకి పీ పాయింట్ ఎక్స్ కామా వై, పీ పాయింట్ ఎక్స్ కామా వై, ఏ పాయింట్ బి పాయింట్ తీసుకుందాం. ఇక్కడ ఏ పాయింట్ 4 కామా 0, బి పాయింట్ మైనస్ 4 కామా 0. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం డిస్టెన్స్ ఫైండ్ చేయాలి? ఇక్కడ మనకి పిఏ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఈ పాయింట్ నేను x2 y2, ఈ పాయింట్ని x1 y1, పాయింట్ని x1 y1 అంటున్నాం. మనకి ఇక్కడ పిఏ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి మనకి ఫార్ములా అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ అనేది పిఏ స్క్వేర్ కాబట్టి పిఏ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రిమైనింగ్ ఏమవుతుంది ఇక్కడ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ మనకి x2 మైనస్ x1 అంటే ఎంత అవుతుంది వాల్యూ? ఇక్కడ మనకి x మైనస్ 4 హోల్ స్క్వేర్, x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుంది వాల్యూ? y మైనస్ 0 హోల్ స్క్వేర్, y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి పిఏ స్క్వేర్ డిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనకి పీబీ స్క్వేర్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఇక్కడ పీబీ స్క్వేర్ అంటే ఈక్వల్ టు పీబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. అంటే పీ పాయింట్కి బీ పాయింట్కి. మళ్ళీ ఇక్కడ మనకి పీబీ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి ఫార్ములాలో స్క్వేర్, అలాగే పీబీ స్క్వేర్ అంటే స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయితే కానీ మనకి రిమైనింగ్ ఏమొస్తుంది? ఇక్కడ మనకి x2 మైనస్ x1 అంటే x2 మైనస్ x1 ఎంత అవుతుంది వాల్యూ? ఇక్కడ మనకి x మైనస్ 4 అంటే x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ y2 మైనస్ y1 అంటే ఇక్కడ మనకి y మైనస్ 0 హోల్ స్క్వేర్, y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇది మనకి పీబీ యొక్క డిస్టెన్స్ అవుతుంది. x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ ఆర్ మైనస్ 8 పీబీ, 8 పీబీ.
ఇప్పుడు మనం దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది మైనస్ 8x అవుతుంది. ఇక్కడ y మైనస్ 0 అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ y అవుతుంది కాబట్టి మనకి y స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు మనకి ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఉంది ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ అంటే ఎంత వస్తుంది వాళ్ళు ఇక్కడ మనకి 8x అవుతుంది. అలా ఇక్కడ మనకి y మైనస్ 0 అంటే ఇక్కడ y అవుతుంది అంటే ఇక్కడ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ ఆర్ మైనస్ 8 పీబీ. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్టు కనుక మనకి ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సేమ్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ వాల్యూస్ మన లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది అక్కడ మనకి మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అలా ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అలా ఇక్కడ మనకి ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ 16 ఇక్కడ మనకి ప్లస్ 16 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి మైనస్ 8x ఈ ప్లస్ 8x మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి మైనస్ 8x అవుతుంది. అలా ఇక్కడ మనకి ప్లస్ 16 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి మైనస్ 16 అవుతుంది ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 పీబీ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి మైనస్ 8x ఎంత అవుతుంది ఇక్కడ మైనస్ 16x అవుతుంది మైనస్ 16 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 పీబీ. ఇక్కడ మనకి ఈ రెండిట్లో కనుక మనం మైనస్ 8 కామన్ తీసినట్లయితే కనుక మనకి మైనస్ 8 కామన్ తీస్తున్నాను మైనస్ 8 కామన్ తీస్తే ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ 2x అంటే మైనస్ 16x ప్లస్ ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఇక్కడ 2 అవుతుంది అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే మైనస్ 16x మైనస్ 16 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 పీబీ. ఇక్కడ మనకి దీనిలో ఉన్న నెగిటివ్ అలా ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లో ఉన్న ఒక నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఉంది 8 అలాగే ఈ 8 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది ఇక్కడ మనకి 2x ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి ప్లస్ పీబీ మిగులుతుంది. 2x ప్లస్ 2 ఈక్వల్ టు ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది అక్కడ మనకి పీబీ మిగిలింది కాబట్టి ఈక్వల్ టు ఎంత అవుతుంది అక్కడ వాల్యూ పీబీ. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మళ్ళీ మనం దీన్ని అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక మనకి ఇక్కడ 2x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి 2x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేయాలంటే పీకిను బీకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేసి ఇక్కడ పీ పాయింట్ ఎక్స్ కామా వై ఇక్కడ మనకి బీ పాయింట్ -4, -4, దిస్ పాయింట్ ఈజ్ x2 y2 పాయింట్ ఈజ్ x1 y1. ఇప్పుడు ఏం చేయాలి మనకి ఇక్కడ పీబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఫార్మ్ ఏమవుతుంది మనకి స్క్వేర్ రూట్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ x2 మైనస్ x1 అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ మనకి x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 అంటే y2 మైనస్ y1 అంటే ఇక్కడ మనకి y2 వాల్యూ y అలాగే y1 వాల్యూ 0 కాబట్టి ఇక్కడ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ మళ్ళీ దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఇక్కడ 4x స్క్వేర్ ఇక్కడ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది ప్లస్ 2ab అంటే 2 2 4 4 2 8x ఈక్వల్ టు మళ్ళీ దీన్ని a ప్లస్ బిలో ఎక్స్పాండ్ చేస్తే కనుక x స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 4 అంటే 8x. ఇక్కడ y మైనస్ 0 అంటే ఎంత అవుతుంది y అవుతుంది కాబట్టి ఇక్కడ y స్క్వేర్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి 4x స్క్వేర్ మైనస్ అంటే ఈ టర్మ్స్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ 8x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఏమైనా ఇక్కడ మనకి 4x స్క్వేర్ ఈ x స్క్వేర్ ఏం చేస్తున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను అంటే 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది. అలా ఇక్కడ మనకి ప్లస్ y స్క్వేర్ ఉంది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది వాల్యూ మనకి మైనస్ y స్క్వేర్ అవుతుంది. అలా ఇక్కడ మనకి ప్లస్ 4 ఈ ప్లస్ 16 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది అక్కడ మనకి మైనస్ 16 అవుతుంది. దేర్ ఫోర్ ఇక్కడ 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇక్కడ 4 మైనస్ 16 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి మైనస్ 12 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 12 అవుతుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ ఏం చేద్దాం అంటే మనం 12తో డివైడ్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని 12తో డివైడ్ చేసినట్లయితే కనుక ఇక్కడ 3x స్క్వేర్ బై 12
మైనస్ వై స్క్వేర్ బై 12 ఈక్వల్ టు 1 అవుతుంది. దేర్ ఫోర్ ఎంత వస్తున్నట్టుగా వాల్యూ ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ బై x square by 4 minus y square by 12 equal to 1. Therefore, the required equation of locus is therefore the required equation of a locus is value x square by 4 minus y square by 12 is equal to 1 అవుతుంది. ఇక్కడతో మీకు లోకస్ అనే చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము సెకండ్ చాప్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే చాప్టర్ డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.